లౌకిక జీవనం ద్వారా ఆయా ప్రాంతముల నుంచి ప్రాంతంలో పాల్పొందిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల మరొకసారి దేవుని సన్నిధికి వచ్చే విధంగా మనం అందరము కూడి ఆయనను పాడి స్తుతించి కీర్తించడానికి, అనేక ఆలోచన ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు దేవునికి మాటలు ధ్యానం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాము. మన వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాసిన దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 3వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. దెస్సలోనికల ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క సంఘమునకు అపోస్తలుడైన పౌలు భక్తులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అని ఇక్కడ పౌలు భక్తుడు ఆత్మ ద్వారా తెలియజేస్తున్నారు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, పౌలు భక్తుడి జీవితంలో స్తోత్రాలు అనగా ఆయన కృప ద్వారా, ఆయన సంకల్పం ద్వారా పౌలు భక్తుడు చేస్తున్నటువంటి పరిచర్య ద్వారా ఇక్కడ పౌలు భక్తుడు కోరేటువంటి ఫలాన్ని ఇక్కడ మనము చదువుకుంటున్నాం. భక్తుని జీవితంలో స్తోత్రములు జరుగుతున్న పరిచర్య ద్వారా దేవుడు స్తోత్రములు పౌలు భక్తుని ఏ విధంగా వాడుకుంటున్నారో, భక్తుని ద్వారా ఎన్ని మర్మములైన, ఎన్ని ప్రత్యక్షతలు, ఎన్నో దర్శనములు బిడ్డలారా, ఎంతో ప్రయాస, ఎంతో కష్టము, ఎంతో పోరాటము, స్తోత్రములు సంఘము కొరకు పౌలు భక్తుడు పడుతున్న ప్రయాసలలో, కష్టములు, నిందలు, అవమానములు, బిడ్డలారా ఎన్నో పోరాటములు, అంటే వీటన్నిటి ద్వారా స్తోత్రములు పౌలు భక్తుడు కోరేటువంటి ఒక ఫలం ఇక్కడ మనకు కనబడుతున్నది. స్తోత్రాలు. అయితే పౌలు భక్తుడు పడుతున్నటువంటి ప్రతి శ్రమలైన, ప్రయాసలైన, వేదనలైన, కష్టములైన, నష్టములైన సమయాల్లో స్తోత్రుడు దేవుని ఆత్మ ద్వారా సంఘమునకు తెలియజేస్తున్న ఉపదేశము, ప్రత్యక్షతలు, ఆయన ఆలోచనలు, స్తోత్రములు, వీటన్నిటి ద్వారా పౌలు భక్తుడు కోరేటువంటి ఒక ఫలం, ఆయనకున్నటువంటి ఆశ ఏంటి అనగా స్తోత్రములు అనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, ప్రభులో మీరు నిలబడితిరా, మా ప్రయాసకు ఫలితం దక్కినట్టే. స్తోత్రాలు. మేము బ్రతికినట్టే అని ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నారు. స్తోత్రాలు. అనగా స్తోత్రములు అంటే ఆయన పడుతున్నటువంటి ప్రయాస అన్నిటికీ కూడా అర్థం ఏంటంటే స్తోత్రములు వారు ప్రభు వద్ద నడిపించబడాలి, వారు ప్రభువులో స్థిరపరచబడాలి. స్తోత్రాలు. ప్రభులో వారు నిలబడగలగాలి. స్తోత్రాలు. ప్రభులో వారు నాటబడగలగాలి. స్తోత్రాలు. ప్రభులో వారు కట్టబడాలనేది పౌలు భక్తుడి యొక్క దర్శనము, అది ఆయన యొక్క ప్రయాస. దేవునికి మహిమ. స్తోత్రాలు. దేని బిడ్డలారా స్తోత్రములు ఆనాడైనా ఈనాడైనా కూడా స్తోత్రములు మనందరి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశము. స్తోత్రాలు. ఆనాడైనా ఈనాడైనా స్తోత్రములు దైవజనుల యొక్క ఉద్దేశం. స్తోత్రములు సంఘము కొరకు దేవుని సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య యొక్క ఉద్దేశం. స్తోత్రాలు. మొదటి శతాబ్దములనైనా ఈ శతాబ్దములనైనప్పటికీ దేని బిడ్డలారా ఎప్పటికైనాప్పటికీ మన పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందనగా స్తోత్రాలు మనం అందరము కూడా ప్రభులో స్థిరపరచబడాలి, మన క్రీస్తులో మనం కట్టబడాలి. స్తోత్రాలు. ఎన్ని పరిస్థితులు విరోధమైనా, ఎవరేమన్నప్పటికీ కూడా స్తోత్రాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురొచ్చినప్పటికీ, ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానములు వచ్చినా, దేని బిడ్డలారా ఎన్ని గాలి తుఫాన్లు మన జీవితంలో కొడుతున్నప్పటికీ స్తోత్రాలు, ఎంతమంది మనం ద్వేషించినప్పటికీ, ప్రేమించిన, ద్వేషించిన, అర్థం చేసిన, అపార్థం చేసుకున్న, ఒకరు మనలను గౌరవించిన, ఒకరు మనల్ని అవమానపరిచిన, దేని బిడ్డలారా అంటే ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పటికీ కూడా స్తోత్ర మన పట్ల ప్రభు యొక్క సంకల్పము. స్తోత్రము మనందరం కూడా ప్రభులో మనము నాటబడాలి, ప్రభులో మనము స్థిరపరచబడాలని దేవుని యొక్క గొప్ప సంకల్పము. స్తోత్రాలు. దేని బిడ్డలారా ఈ విధంగా స్తోత్రాలు అంటే మనము
ఎటువంటివి అంటే ప్రభులో మనము స్తోత్రములు స్థిరపరచబడుట, ప్రభులో మనము కట్టబడుట అనగా స్తోత్రాలు. దీని మిట్లారా అంటే ఇంకా ఎటువంటి అనుభవములలో మనము స్థిరపరచబడాలి? స్తోత్రాలు అంటే ఏ విషయములలో మనము స్థిరపరచబడితే మనం ప్రభులో స్థిరపరచబడినట్టు కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోవాలి. స్తోత్రాలు. దీని బిడ్డలారా, నేను ప్రభువులో స్థిరపరచబడ్డానండి, నేను క్రీస్తులో కట్టబడ్డాను అని స్తోత్రములు దేని ద్వారా మనం చెప్పగలగాలి? ఎటువంటి అనుభవంలో మనం స్థిరపరచబడితే ప్రభువులో స్థిరపరచబడినట్టు కొన్ని విషయాలు మనము స్తోత్రం గమనించాలి. దీని బిడ్డలారా స్తోత్రాలు. అందుకని మొదటిగా స్తోత్రముల వాక్యం మనము చూస్తున్నాము. ఇక మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నారు. స్తోత్రాలు. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే స్తోత్రములు శోధించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. స్తోత్రాలు. మీరు విశ్వాసము కలవారైతే స్తోత్రములు క్రీస్తు మీలో ఉన్నాడని ఎరగరా? స్తోత్రాలు. మీరు విశ్వాసము కలవారైతే మీరు భ్రష్టులు కారు అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రాలు. దేవుని బిడ్డలారా స్తోత్రములు అని ఇక్కడ పౌలు భక్తుల యొక్క ఉద్దేశం. స్తోత్రాలు అంటే ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే విశ్వాసములో స్థిరులుగా ఉన్నారో, స్తోత్రములు అనగా విశ్వాసము కలవారిలో ప్రభు ఉంటున్నాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటున్నారో స్తోత్రములు వారు ప్రభువులో ఉంటున్నారు. ప్రభువులో నిలబడ్డానని మనము దేని మనం చెప్పగలము? దేని బిడ్డలారా స్తోత్రాలు. క్రీస్తునందలి స్థిరమైన విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటున్నదో స్తోత్రాలు, ఎన్ని పరిస్థితులు మనకు విరోధముగా మారినప్పటికీ కూడా స్తోత్రం ప్రతి పరిస్థితిలో విశ్వాసమును గట్టిగా పట్టుకున్న వారమైతే విశ్వాసం పరిస్థితుల్లో దేని బిడ్డలారా స్తోత్రములు లోకము సాతాను పరిస్థితులు అనేక విషయముల ఆత్మీయ జీవితములు దాడి చేస్తూ ఏదో విధముగా ప్రభులోంచి దూరం చేయాలని, ప్రభులోంచి మనం వేరు చేయాలని పాపము, లోకము, శరీరం, ఆలోచనలు ఎన్నో రీతిలుగా మన ఆత్మీయ జీవితంలో దాడి చేస్తున్నాయి. స్తోత్రాలు. ఇంటి పరిస్థితుల్లో ఈ దినాలలో స్తోత్రాలు దేవా నేను ఏమాత్రం కదిలిపోకుండా, నేను జారిపోకుండా నీలో నేను స్థిరపరచబడాలయ్యా అని విశ్వాసములో నేను స్థిరపరచబడాలి ప్రభువా. కొన్ని నా ఆత్మీయ జీవితంలో దేవా ఈ ఆత్మీయ ప్రయాణములో స్తోత్రములు ఏ విషయం నాకు నష్టమైనప్పటికీ, ఎవరు నాకు దూరమైనప్పటికీ, ఏ విషయంలో నా జీవితంలో ఎన్ని కష్టములు ఎదుర్కొన్నప్పటికీ దేవా నా జీవితంలో ఏది కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని నేను నష్టపరచుకోకుండా విశ్వాసములో స్థిరపరచబడినట్లుగా అయ్యా నీ సహాయము నాకు దయచేయండి ప్రభు అని మన ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. స్తోత్ర. దీన్ని పెట్టారు కాబట్టి మొదటిగా స్తోత్రములు అట్టి విశ్వాసము కలిగిన వారే ప్రభులో మనము స్థిరపరచినట్లుగా మనం గమనించగలగాలి. స్తోత్ర. అందుకని మరొక వాక్యం మనం చూస్తున్నట్లయితే స్తోత్ర, ఇంకా మనము వాక్యములో ఎప్పుడైతే మన వాక్యములో స్థిరపరచబడుతున్నామో, వాక్యములో మనం కట్టబడుతున్నామో దేని బిడ్డలారా అప్పుడు మన ప్రభులో మనం స్థిరపరచబడిన వారమే. స్తోత్రాలు. అందుకని యోహాను సువార్తలో మన 15వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తున్నాం. స్తోత్రాలు. మీరు నా యందును స్తోత్రాలు నా మాటలు మీ యందును నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడని ప్రభు తెలియజేస్తున్నారు. స్తోత్రాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల స్తోత్రములు బహుగా ఫలించెదరు. స్తోత్రాలు. దివ్యులారా స్తోత్రాలు అనగా వాక్యములో మనము నిలిచి ఉండాలి. స్తోత్రములు వాక్యము మనలో నిలిచి ఉండాలి. స్తోత్ర అనగా రెండవది వాక్యములో మనం స్థిరపరచబడాలి. దివ్యులారా దేవుడు మనల్ని ప్రేమించి స్తోత్రములు సమయాల్లో ఎంతో వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, ఎంతో జీవాహారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో ఆలోచనలు స్తోత్రములు ఆయన యొక్క ప్రత్యక్షతలను ప్రజలలో ఆయన యొక్క స్తోత్ర పరస్పరమైన ఆలోచనలు శ్రేష్టమైన జీవాహారాన్ని దేవుడు మనం ప్రేమించి ఎంతో మనకు అనుగ్రహించుచుండగా స్తోత్రములు ఆ వాక్యం ఎంతగా మనం స్థిరపరచబడుతున్నామో, ఎంతగా వాక్యం మనం నాటబడుతున్నామో స్తోత్రములు అనగా ఆ వాక్యమే స్తోత్రములు ప్రతిరోజు మన ఆత్మకు జీవం ఇస్తుంది. ఆ వాక్యం మనకు శక్తినిస్తుంది. ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం నిత్య జీవానికి నడిపించుచున్నది. స్తోత్రాలు. దేని బిడ్డలారా స్తోత్రాలు అనగా వాక్యములు మనం స్థిరపరచబడినప్పుడు ప్రభులో స్థిరపరచబడిన వారమే. స్తోత్రాలు. వాక్యములు మనం కట్టబడినప్పుడు, సత్య వాక్యములు మనం నాటబడుతున్నప్పుడు స్తోత్రాలు మనం క్రీస్తులు మనం బలపరచబడుతున్న వారమే. స్తోత్రం. అందరూ పౌరు భక్తులు మాట్లాడుతున్నాడు. సంగమా మీరు ప్రభువులో ఎలాంటి పరిస్థితులనైనా ప్రభువులో నిలిచితిరా, మేము బ్రతికినట్టే
మా పరిచర్యకు ఫలితము మేము దక్కినట్టే అని భక్తులు మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. దేని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో స్తోత్రాలు. అవును ప్రభువా, అయ్యా ప్రతి దినము విశ్వాసములో నన్ను స్థిరపరచండి అయ్యా. నా జీవితంలో అయ్యా నీకు వాక్యములను నన్ను స్థిరపరచండి ప్రభువా. స్తోత్రాలని మన ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం మనలో రావాలి, ఒక నిర్ణయం మనలో రావాలి. స్తోత్రాలు. దీని బిడ్డలారా, స్తోత్రములు. ఇంకా మరొక విషయాన్ని మనము చూస్తున్నాం. ఆ యొక్క 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము మనం 1వ వచనం చూస్తున్నాం అంటున్నాడు కదా. స్తోత్రాలు. సహోదరులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మలను బతిమాలుకొనుచున్నానని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, మొదటిగా విశ్వాసములో మనం స్థిరపరచబడాలి. రెండవది ఆయన వాక్యములో మనం స్థిరపరచబడాలి. స్తోత్రం. మూడవది అంటున్నాడు కదా, ఆయన కృపలో మనము స్థిరపరచబడాలి. స్తోత్రాలు. అది పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా, దేని బిడ్డలారా, మీరు పొందిన దేవుని కృపను, దేవుని కనికరమును మీరు వ్యర్థము చేసుకోవద్దు అని ఆ కృపను కాపాడుకోనండి. ఆ కృపలో మీరు నిలిచి ఉండండి. స్తోత్రములు. ఆ కృపను కాపాడుకుని బతుమాలుకొంచున్నానని పౌలు భక్తులు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు. దీని బిడ్డలారా, అవును, మన జీవితంలో స్తోత్రములు మనకు ఎన్ని తెలిసినా, ఎన్ని వింటున్నప్పటికీ, ఎన్ని అనుభవాలు మనకున్నప్పటికీ స్తోత్రాలు ప్రతిరోజు కూడా విధేయులమై తగ్గించుకొని ఆయన నూతన కృపను మనం పొందుకుంటూ ఉండాలి. ఆయన కృప మీద మనం ఆధారపడుతూ ఉండాలి. స్తోత్రాలు. దేవా, మాకు శక్తి లేని వారమయ్యా, ఏమి ఇంకా స్తోత్రములు మా వల్ల ఏమీ కాదు ప్రభా, మీకు బలహీనమే ప్రభా అని దేవుని సన్నిధిలో స్తోత్రములు ఆయన పాదాల మీద మనము దీనులమై తగ్గించుకొని ఎంతగా మనము స్తోత్రములు ఆయన పాదాల మీద మనం విధేయులం అవుతామో అంతగా స్తోత్రములు ఆయన కృప మనకు దొరుకుతుందండి. ఆయన శక్తి మనకు దొరుకుతుంది. స్తోత్రాలు. ఎందుకనగా అహంకారాలను ఎదిరించి అని దీనిలో కృపాని గ్రహిస్తానని మనం యాకోబు పత్రికలో చూస్తున్నాం. దీని బిడ్డలారా, స్తోత్రములు. ఎందుకనగా ప్రతి దినము కూడా దీని బిడ్డలారా, స్తోత్రములు, ఇక ఈ రక్షణ భాగ్యం మనం దొరికినది కృపను బట్టి, వాక్యం దొరుకుతున్నది కృపను బట్టి. స్తోత్రాలు. ఈ రోజు వరకు మనం ఈ విధంగా ఉంచుతున్న దేవుని కృపను బట్టి, మన యోగ్యతను బట్టి కాదు, మన అర్హతల బట్టి కాదు, మన మంచితనములను బట్టి కాదు. స్తోత్రాలు. మనల్ని బట్టి ఏమి లేదు, కానీ కేవలము దేవుని కృపయే. ప్రైస్తలో. దీని బిడ్డలారా, స్తోత్రాలు. అనగా మనము ఆత్మ సంబంధముగా మన జీవితంలో ఏది పొందినప్పటికీ కూడా అది మనల్ని బట్టి కాదు, మన మీద దేవునికి మహా అపారమైన కృపను బట్టి అనండి. స్తోత్రాలు. కనుక ఈ దినాల్లో స్తోత్రాలు ప్రభువా, ప్రతి పరిస్థితుల్లో అది కృపలో నన్ను స్థిరపరచండి దేవా. కృపలో స్థిరపరచబడ్డవారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టం వచ్చినప్పటికీ కూడా స్తోత్రములు ఆ కృపలో నిలబడ్డవారు ఓర్చుకుంటారు, సహించుకుంటారు, ఆత్మలో బలపరచబడుతూ ఉంటారు, ఆత్మలు నూతన జీవాన్ని పొందుకుంటారు, ఆత్మలో స్తోత్రములు ఆదరణ పొందుకుంటూ వారు ప్రభులో ముందుకు సాగిపోతుంటారు. స్తోత్ర. దీని బిడ్డలారా, ఆ కృపను మనము స్తోత్రములు నష్టపరుచుకోకుండా, ఆ కృపను మనం పోగొట్టుకోకుండా స్తోత్రాలు ప్రతి దినము దేవా ఆ కృపను మా జీవితంలో దయచేయండి. అది పౌలు భక్తులు మాట్లాడుతున్నట్లుగా స్తోత్రాలు. ఏదైనా వేరే ఏదైనా ములిచి స్తోత్రములు ఆ కృపను తొలగిపోతారేమో అని స్తోత్రాలు. ఆ కృపను తొలగిపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకుని మన ఎబ్రీ పత్రికల వాక్యం చూస్తున్నాం. దీని బిడ్డలారా, స్తోత్రాలు. ఈ చివరి దినాల్లో స్తోత్రములు దేవునికి దూరం చేయాలని, మనం స్తోత్రములు ఆయన సన్నిధికి దూరం చేయాలని అనేక రీతిలుగా దుష్టులు ప్రయత్నం చేస్తున్న దినాల్లో ఉంటుండగా ప్రభా, ఈ పరిస్థితుల్లో స్తోత్రములు అయ్యా, ఎన్ని కలవరములు, ఎన్ని శోధనలు, ఎన్ని వ్యతిరేక పరిస్థితులు స్తోత్రములు ప్రభువా, ఎన్ని పాప సంబంధమైన ఆకర్షణలు ఎన్ని కలుగుతున్నప్పటికీ దేవా మా జీవితములను, మా కుటుంబములను దేవా విశ్వాసములు స్థిరపరచండి, విశ్వాసములు కట్టండి అయ్యా. వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితంలో కట్టండి ప్రభువా. ప్రతిరోజు నీ కృపలు నిలబెట్టండి ప్రభువా. స్తోత్రాలు. నీ కృపకు దూరం కాకూడదు ప్రభు అని ఒక సమర్పణ చేసుకోవాలి, ఒక తీర్మానం తీసుకుందాం. దేని బిడ్డలారా, స్తోత్రాలు. అది పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. మరి ఎఫెసీ పత్రికలో మనం 3:18 చూస్తున్నాము. మీరు క్రీస్తు ప్రేమయందు స్థిరపడాలి. స్తోత్రాలు. ఆయన ప్రేమయందు స్థిరపడి వేరు పారి స్తోత్రములు ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో, ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంతో, ఆ ప్రేమ యొక్క పొడవు ఎంతో మీరు తెలుసుకోవడానికి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గల కావాలని ప్రార్థించున్నానని పౌలు భక్తులు మాట్లాడుతున్నారు. స్తోత్రాలు. దేని బిడ్డలారా, 4వది స్తోత్రములు. ఇంకా మనం ఆయన ప్రేమలో మనము స్థిరపరచబడాలి.
క్రైస్తలో స్తోత్రాలు. దీన్ని పెట్టారా అనగా ఎప్పుడైతే స్తోత్రములు ఆయన ప్రేమలో మనం స్థిరపరచబడుతున్నామో, మన ప్రభువులు మనకు క్రీస్తులు మనం స్థిరపరచబడుతున్న వారమే. స్తోత్రాలు. దీన్ని పెట్టారా ప్రేమను మనము కలిగి ఉండటం వేరు, ఆ ప్రేమలో స్థిరపరచబడటం వేరు. స్తోత్రాలు. దీన్ని పెట్టారా క్రీస్తు ప్రేమలో స్థిరపరచబడిన వారు స్తోత్రములు లోక ప్రేమలోని కళ్ళలేరు, మానవ ప్రేమలోని కళ్ళలేరు. క్రీస్తు ప్రేమలో స్థిరపరచబడ్డవారు స్తోత్రాలు ఎటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటికి స్తోత్రం వారు లోబడిపోరు. క్రీస్తు ప్రేమలో స్థిరపరచబడ్డవారు, క్రీస్తు ప్రేమ రుచి చూస్తున్న వారు స్తోత్రాలు ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు కానీ, పాప సంబంధమైన వాటికి కానీ, ధనాశలకు కానీ, దురాశలకు కానీ, దీనిలారా ఎటువంటి లోభత్వమునకు కానీ, ఎటువంటి పాపమునకు అపవాదికి వారు చోటిచ్చి వారిగా ఉండరు. స్తోత్రాలు. కానీ దేని బిడ్డలారా ఈ పరిస్థితుల్లో స్తోత్రములు అనేకుల జీవితములలో స్తోత్రములు ఎక్కడ చూసినప్పటికీ అక్రమం విస్తరించుచు అనేకులు ప్రేమ చల్లారిపోతున్నది. స్తోత్రములు అనేకుల జీవితములలో ఆ ప్రేమ నమ్మకం చల్లారిపోతున్నది. స్తోత్రాలు. దేవా నా జీవితములలో స్తోత్రములు అటు ప్రేమలో నన్ను స్థిరపరచండి అయ్యా, ఆ ప్రేమలో నన్ను కట్టండి ప్రభు అని స్తోత్రములు పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకునే వారిగా ఉండాలి. స్తోత్రాలు. దీని బిడ్డలారా ప్రేమలో స్థిరపరచబడిన వారు స్తోత్రములు తమ జీవితములలో ఎవరు దూరమైనప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ స్తోత్రాలు, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పటికీ కూడా స్తోత్రములు ఎంతమంది మనం ద్వేషించినా, ఎంతమంది అవమానపరిచినప్పుడు దేని బిడ్డలారా మన జీవితంలో ప్రభు కొరకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా అన్ని పరిస్థితులు మనము స్తోత్రములు మనకు ఓర్పును సహనమునిచ్చి స్తోత్రములు మనకు శాంతమునిచ్చి మనం నిలబెట్టేది క్రీస్తు ప్రేమయే. స్తోత్రాలు. దేని బిడ్డలారా ఈ పరిస్థితులలో స్తోత్రములు మన జీవితంలో దినదినము విశ్వాసములు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆయన ప్రేమ లోతులోనికి మనం ఇంకా స్తోత్రం నాటబడుతూ, ఆయన ప్రేమలో మన విశ్వాసమైన వేర్లు నాటబడుతూ స్తోత్రములు ఆయన ప్రేమలో మనం స్థిరపరచబడుతున్న వారమైతే స్తోత్రములు దినదినము ఆయన గుణములు మనకు వస్తాయి, ఆయన స్వారూప్యం మనకు వస్తుంది. స్తోత్రములు ఆయన యొక్క స్తోత్రములు స్వభావములు మనము పొందగలమండి. స్తోత్రాలు. దేని బిడ్డలారా క్రీస్తు ప్రేమలో స్థిరపరచబడ్డ వారిని ఈ లోక ప్రేమ ఏమాత్రం కూడా కదపలేదండి. మానవ ప్రేమలు కదపలేవండి. స్తోత్రాలు. శరీర సంబంధమైన ప్రేమలు కదపలేవండి. స్తోత్రాలు. అది పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవా మా అందరినీ అజ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమని తెలుసుకోవడానికి తగిన శక్తిని మాకు దయచేయండి అయ్యా అని పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా ఈ చివరి దినాలు మనం కూడా అవధంగా ప్రభు స్థితిలో ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా స్తోత్రములు మమ్మల్ని నీ ప్రేమలో, నీ కృపలో, నీ వాక్యములు, మమ్మల్ని విశ్వాసములో మమ్మల్ని స్థిరపరచని ప్రభు అని దేవుని సహాయం కోరుకుందామా? దీని బిడ్డలారా స్తోత్రములు ప్రతిరోజు నా జీవితంలో ప్రభువా నీ వాక్యంలో నాతో మాట్లాడుతుండగా ఆ వాక్యమునకు విధేయత చూపించడానికి నాకు సహాయం చేయండి. నన్ను విధేయతలో స్థిరపరచండి అయ్యా. స్తోత్రములు. ఇక మన జీవితంలో ప్రార్థన జీవితంలో స్థిరపరచండి అయ్యా. మమ్మల్ని నీ సన్నిధిలో స్థిరపరచండి ప్రభా. ఇక మా జీవితంలో మా హృదయంలో నీలో స్థిరపరచండి ప్రభా అని ప్రభు సన్నిధిలో ఒక సమర్పణ చేసుకుందాము, ఒక తీర్మానము తీసుకుందాము. స్తోత్రములు. పరిశుద్ధతలో అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన జీవితములో ఎల్లప్పుడూ మీతో వ్యక్తిగతంగా సహవాసములో మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని కట్టండి ప్రభు అని. దీని బిడ్డలారా ఇంతవరకు ఉన్నటువంటి ఈ మాటలను బట్టి మన జీవితాన్ని సమర్పణ చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఉన్నటువంటి మాటలను బట్టి మనందరం కూడా స్తోత్రాలు ఒక లోతుని సమర్పణ చేసుకుందాం.